బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సర్పంచ్ ఎలక్షన్ల వేళ రకరకాల విచిత్రాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఇటు క్షుద్ర పూజలు చేస్తున్నారు కొంతమంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటు తెల్ల ఆవాలు అలాగే పసుపు చల్లి పూజలు చేశారంటూ వెంకటమ్మ కుటుంబం ఆరోపిస్తుంది. ఇటు పోలింగ్ కేంద్రం ముందు కూడా ఆవాలు అలాగే పసుపు చల్లిన వైనం కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక మామ బొంబాయి రాములు అనే ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తించారు. క్షుద్ర పూజల కారణంగా ప్రస్తుతానికి వెంకటమ్మ భర్త ఆయన హెల్త్ పాడై మనం వీల్ చైర్లో ఉన్నట్టు చూడొచ్చు. ఇటు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యాయి ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన దృశ్యాలు. మొత్తం మీద అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రం ముందు కూడా ఇలాంటి పూజలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పోలింగ్ కేంద్రంకి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఓటు వేయడానికి భయపడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో క్షుద్ర పూజలు చేసి కూడా గెలవచ్చా? అలాంటి నమ్మకాలు ప్రస్తుతానికి కొంతమంది నమ్ముతున్నారు కాబట్టే ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇటు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆ విజువల్లో కనిపిస్తుంది అక్కడ ఇటు వెంకటమ్మ ఇంటి దగ్గర ఇటు ఆవాలు అలాగే పసుపు చల్లే ప్రయత్నం చేయడం, అక్కడికి ఒక బైక్ మీద వచ్చి ఇద్దరు ఆగి వాటిని చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూడొచ్చు. సర్పంచ్ అవ్వాలంటే క్షుద్ర పూజలు చేయాలా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మక్తల్ మండలం కాచవర గ్రామం మాది. మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్స్ ఉన్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ అది దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమన్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఇక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం. యాక్చువల్ గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి. ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు అనేది కరెక్ట్ అనేది కాదని మేము చెప్తున్నాం. అది మా ఇంటి ముందర ఆవాలు తెచ్చి చల్లిండు. అక్కడ సెక్రటరీ వాళ్ళ ఇంటి దగ్గర చల్లిండు. ఇంకెక్కడెక్కడ చల్లిండో ఎక్కడెక్కడ లేదు. ఏమన్నా జరిగినా రేపు వాళ్ళదే వాళ్ళదే బాధ్యత. ఏమన్నాడు? వచ్చిందా? మీరు పిలిపించిందా? ఇటు పోలింగ్ సెంటర్కి వెళ్ళే దారిలో చల్లారు, వాళ్ళ ఇంటి దగ్గర చల్లారు. ఆ విజువల్లో చూడొచ్చు. రాత్రి వేళ బైక్ మీద వచ్చి ఇటు 11-12 మధ్య సమయంలో ఆ బైక్ పైన ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో రౌండ్లు కొట్టారు, చక్కర్లు కొట్టి అక్కడ ఆవాలు పసుపు ఇవన్నీ చల్లే ప్రయత్నం చేశారు, చల్లారు. సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు ఉన్నాయి. మాకు ఏం జరిగినా కూడా బాధ్యత తీసుకోవాలి వీరే. ప్రజాక్షేత్రంలో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి అనేది. కానీ ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పేసి ఇటు క్వశ్చన్ చేస్తున్నారు ఇటు వెంకటమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా. సో ఒక్కసారి ఇటు పోలింగ్ కేంద్రానికి వెళ్ళే దారిలో కూడా చల్లారంటే ఆ దారిలో ఎవరు నడవకూడదు, అటు దాటి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే చల్లారు అని చెప్పుకొస్తున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రస్తుతానికి నారాయణపేట పరిసర ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఇటు పోలింగ్ స్టేషను అలాగే ఎవరైతే రైవల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేయడం. సో కొన్ని చోట్ల నిమ్మకాయలు పెట్టి దానికి సూదులు గుచ్చడం, పసుపు చల్లడం, కుంకుమ చల్లడం, కొబ్బరికాయలు ఇలా ఈ రకమైన క్షుద్ర పూజలు ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేయాలి, పోలింగ్ సెంటర్కి రాకుండా ఉండేలాగా చూడాలి అని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.
సో పోలీసులు అయితే నారాయణపేట డిస్టిక్కి సంబంధించిన పోలీసులు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి పనులు ఎవరైనా చేసి దొరికితే కనుక కఠిన చర్యలు తీసుకుంటాం, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేశారా? దీనిపై కేసు ఏమైనా నమోదైందా? నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కచ్వార్ గ్రామంలో అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది. 3వ విడతకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగానే రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే రేణుక అనేటువంటి అభ్యర్థి ఉందో, రేణుకకు సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి మామ బొంబాయి రాములు అనేటువంటి వ్యక్తి గతంలో కూడా క్షుద్ర పూజలు చేసేవారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా ఈ యొక్క వెంకటమ్మ యొక్క ఇంటి ముందల ఆ రాత్రి సమయంలో ఈ సంబంధించినటువంటి క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడము, దాంట్లో భాగంగా ఆ యొక్క వెంకటమ్మ ఇంటి ముందల ఆ తెల్ల ఆవాలు, తర్వాత క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా రోడ్డు మీద ఆ ఇంటికి ఎదురుగా తెల్ల నువ్వులు, పసుపు, కుంకుమ, తర్వాత ఒక బొమ్మ కూడా తయారు చేసి ఆ బొమ్మతో కూడా అక్కడ ఏర్పాట్లు చేశాడు. మరోవైపు ఆ ఇంటి వెంకటమ్మ ఇంటి నుంచి కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా ఈ యొక్క ఏర్పాట్లు, క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి పూజలు ఏర్పాట్లు చేశాడు. మరోవైపు కూడా ఊరికి నలువైపులా ఎటువైపు అవుతుందో దారులు 4 దిక్కులు కలిసేటువంటి ఆ వైపు కూడా ఇక పూజలు ఏర్పాటు చేశారు. మరోవైపు కూడా పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ముందల కూడా ఈ ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు వీటికి సంబంధించినటువంటి కూడా కల్వార్ సంబంధించినటువంటి ఈ కచ్వార్ గ్రామంలో పూర్తిగా అయితే చర్చ కొనసాగుతుంది. అసలు ఈ యొక్క సంబంధించినటువంటి రాముల్ని గ్రామస్తులు పట్టుకుని గ్రామస్తుల యొక్క సమక్షంలో కూడా అతన్ని అడిగారు. ఈ పూజలకు అన్నిటికీ కూడా నేనే బాధ్యుని, నా కోడల్ని ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆమెను గెలిపించుకోవడానికి మాత్రమే నేను ఇవన్నీ పనులు చేశానని చెప్పేసి ఆ రేణుక సంబంధించిన అభ్యర్థి మామ రాములు చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పులు నేను మళ్ళీ చేయను, కేవలం నా యొక్క కోడల్ని గెలిపించుకోవడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేశానని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా పోలీసులు వీటిపైన ఎలాంటి కేసులు అయితే నమోదు చేయలేదు. గ్రామంలో మాత్రము బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి యొక్క ఇంటి ముందల ఇలాంటి క్షుద్ర పూజలు చేయడము ఇదొక విచిత్రమైనటువంటి సంఘటన. ఏదున్నా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి, ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఇలాంటి క్షుద్ర పూజల ద్వారా ఇలాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పేసి కూడా వెంకటమ్మ కుటుంబ సభ్యులైతే ఆందోళన చేయడం జరిగింది. ఆ క్షుద్ర పూజలు కూడా చేసినటువంటి ఆనవాళ్ళు సీసీ ఫుటేజ్లో కూడా ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి పూజలకు సంబంధించిన